హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. న్యూ టెక్నాలజీ, పాలిటిక్స్ అలాగే కంట్రీస్ గోల్స్ వల్ల ఇండియాస్ డిఫెన్స్ సెక్టర్ అనేది కన్సిస్టెంట్లీ డెవలప్ అవుతుందండి. డిఫెన్స్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో వరల్డ్ లోనే లార్జెస్ట్ కంట్రీగా ఇండియా మారాలని రీసెంట్ గా స్టార్ట్ చేసిన ఏరో ఇండియా ఈవెంట్ లో ప్రధాని మోదీ గారు అన్నారన్నమాట. 2024-2025 కి డిఫెన్స్ సెక్టర్ నుండి $25 బిలియన్ ఎర్న్ చేయాలని, అలాగే అదర్ కంట్రీస్ కి $5 బిలియన్ ఎక్స్పోర్ట్ చేయాలని గవర్నమెంట్ అనుకుంటుంది. న్యూ డిఫెన్స్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి ఇండియాలోని ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ అలాగే స్టార్ట్అప్స్ రీసెర్చ్ ఫండ్స్ లో 25% అలొకేట్ చేస్తున్నాయండి. 2024-2025 ఫైనాన్షియల్ ఇయర్ లో ఇంటరిమ్ బడ్జెట్ ని ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి 1 అనౌన్స్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మొత్తం 47,65,768 క్రోర్స్ బడ్జెట్ లో 6,21,541 క్రోర్స్ రిసీవ్ చేసుకుందనమాట. అప్రాక్సిమేట్లీ 74.8 బిలియన్స్ అండి. ఈ ఇంటర్మ్ బడ్జెట్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది 13% ఉంది. ఇంతకు ముందు ఇయర్ కంటే ఇది 4.7% ఎక్కువ అనమాట. అండ్ ఆల్ మినిస్ట్రీస్ కంటే కూడా దీనికి ఎక్కువ అలొకేట్ చేయడం జరిగింది. ఇండియా ఇప్పటికే రఫ్లీ 75 నేషన్స్ కి డిఫెన్స్ ప్రొడక్ట్స్ ని సెల్ చేస్తుందండి. సో ఎక్స్పాన్షన్ కి ఇంకా చాలా స్పేస్ ఉందని మనం చెప్పుకోవచ్చు. బికాస్ ఆఫ్ దిస్ చాలా డిఫెన్స్ బిజినెస్ స్టాక్స్ ప్రైజెస్ అనేవి విపరీతంగా పెరిగాయి అన్నమాట లాస్ట్ ఇయర్ లో. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ISRO, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అండ్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఇలాంటి క్లయింట్స్ చాలా తక్కువ కంపెనీస్ మాత్రమే ఉన్నాయండి. అందులో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న కంపెనీ ఏంటో తెలుసా? ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అన్నమాట. చాలా కంపెనీస్ రెవెన్యూలో 40% ఎక్స్పోర్ట్ నుండి వస్తున్నాయని గొప్పగా చెప్తున్నాయి. బట్ ఈ కంపెనీ మాత్రం అది చేయగలదు అనమాట. అండ్ కొన్ని కంపెనీస్ లాస్ట్ ఇయర్ లో రెవెన్యూ డబుల్ చేసే, అందులో ఆస్ట్రా మైక్రోవేవ్ కంపెనీ కూడా ఉంది. మరి ఈ డిఫెన్స్ టెక్నాలజీ ప్రొవైడర్ మిగతా కంపెనీస్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ కంపెనీ 1 ఇయర్ పీరియడ్ లో 126% రిటర్న్స్ ఇచ్చిందండి. అండ్ 3 ఇయర్స్ పీరియడ్ లో ఈ స్టాక్ 295% పెరిగిందనమాట. ఇండియా డిఫెన్స్ లో హైకి వెళ్లాలని అండ్ చాలా కంట్రీస్ కి డిఫెన్సివ్ ఎక్విప్మెంట్ అవసరం ఉంది కాబట్టి ఆస్ట్రా మైక్రోవేవ్ ఫ్యూచర్ అనేది ప్రామిసింగ్ గా ఉందన్నమాట. కాబట్టి ఈ రోజు వీడియోలో మనం ఈ కంపెనీ ఏం చేస్తుంది, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అండ్ కంపెనీ ఆర్డర్ బుక్ ఎంత ఉంది అనేది తెలుసుకుందాం. కంపెనీ కార్పొరేట్ వ్యూ గనక చూస్తే, ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ 1991 లో RF, మైక్రోవేవ్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ దీన్ని స్టార్ట్ చేశారండి. వాళ్ళు డిజైనింగ్, డెవలపింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హై టెక్నాలజీ కంటెంట్ తో ప్రాజెక్ట్ ని మేనేజ్మెంట్ చేశారనమాట. స్ట్రాటజిక్ అప్లికేషన్స్ కోసం హై అండ్ RF అండ్ మైక్రోవేవ్ సబ్ సిస్టమ్స్ అండ్ సిస్టమ్స్ ని ఈ కంపెనీ తయారు చేస్తుందండి. ఓవర్ ది పాస్ట్ 30 ఇయర్స్ కంపెనీ యూనిట్ 1 అనే టినీ ప్రొడక్షన్ ప్లాంట్ నుండి ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాపిటివ్ టెస్ట్ ఫెసిలిటీస్ అండ్ అదర్ రిసోర్సెస్ మీద కంటిన్యూ ఇన్వెస్ట్మెంట్ ద్వారా 800 crore టర్న్ ఓవర్ కంపెనీగా మారిందనమాట. ఈ కంపెనీకి 3 ప్రొడక్షన్ యూనిట్స్, 2 R&D యూనిట్స్ అలాగే ఒక ప్రత్యేకమైన స్పేస్ సర్టిఫైడ్ ఫెసిలిటీ ఉన్నాయన్నమాట. ఆస్ట్రో మైక్రోవేవ్ ఇప్పుడు PCBA అసెంబ్లీ కోసం 3 ఆటోమేటిక్ అసెంబ్లీ లైన్స్, 5 డే 10,000 క్లీన్ రూమ్స్, 30 MHz నుండి 40 GHz వరకు ఫంక్షనల్ టెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, EMI, EMC ఫెసిలిటీస్ తో సహా ఇన్ హౌస్ ఎన్విరాన్మెంటల్ టెస్ట్ ఫెసిలిటీస్, వైడ్ రేంజ్ ఆఫ్ టెస్ట్ ఫెసిలిటీస్ అండ్ అసెంబ్లీస్ ఉన్నాయండి ఈ కంపెనీకి. అలాగే నియర్ ఫీల్డ్ యాంటీనా టెస్ట్ అండ్ మెజర్మెంట్ రేంజ్ ఉన్న ఇండియన్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ లో ఫస్ట్ కంపెనీ అన్నమాట. ఆస్ట్రా మైక్రోవేవ్ బిజినెస్ సెగ్మెంట్స్ కనుక చూస్తే, ముందుగా డిఫెన్స్ అండి. వేరియస్ ఏరియల్, నావల్ అండ్ గ్రౌండ్ బేస్డ్ సిస్టమ్ బిల్డ్ చేయడానికి తన కస్టమర్స్ కోసం క్రూషియల్ సబ్ సిస్టమ్స్ డిజైనింగ్, డెవలపింగ్, ప్రొడ్యూసింగ్ చేయడంలో కంపెనీ ఇన్వాల్వ్ అయిందన్నమాట. కంపెనీ రాడర్ ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్, వార్ఫేర్ అండ్ స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్, టెలిమెట్రీ కోసం ఎక్విప్మెంట్ ని కంపెనీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సెగ్మెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 2023 లో టోటల్ రెవెన్యూలో 55% మోస్ట్ రెవెన్యూ జనరేటెడ్ వెర్టికల్ గా ఉందన్నమాట. నెక్స్ట్ బిజినెస్ సెగ్మెంట్ ఏంటంటే స్పేస్ అండి. 2004 నుండి కూడా ఆస్ట్రా మైక్రోవేవ్ సెవరల్ ఇండియన్ శాటిలైట్ ప్రోగ్రామ్స్ కోసం స్పేస్ గ్రిడ్ సబ్ సిస్టమ్స్ అండ్ కంపోనెంట్స్ డిజైన్, డెవలప్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ISRO తో కొలాబరేట్ అయ్యిందన్నమాట. అండ్ 2007 నుండి ఇండియాలోని ఎవ్రీ సిగ్నిఫికెంట్ శాటిలైట్ ప్రోగ్రామ్ లో అసోసియేట్ కూడా అయ్యింది. రీసెంట్ గా జరిగిన చంద్రయాన్ 3 ప్రోగ్రామ్ లో కూడా ఈ కంపెనీ ఇన్వాల్వ్ అయిందన్నమాట. ISRO కోసం ఫైట్ మోడల్స్ అలాగే గ్రౌండ్ బేస్డ్ ఎలక్ట్రానిక్స్ రెండిట్లో కూడా కంపెనీ పార్టిసిపేట్ చేస్తుంది. 2023 ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ సెగ్మెంట్ టోటల్ సేల్స్ లో 1% కాంట్రిబ్యూట్ చేసింది. అండ్ థర్డ్ సెగ్మెంట్ ఏంటంటే మెట్రాలజీ, సివిల్, టెలికామ్ అండ్ అదర్స్ అన్నమాట. మన చుట్టూ ఉన్న వాతావరణ అండ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ని మెజర్ చేయడానికి కంపెనీ టెక్నాలజీని క్రియేట్ చేస్తుంది. 2023 ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ సెగ్మెంట్ టోటల్ సేల్స్ లో 4% కాంట్రిబ్యూట్ చేసిందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,013 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ అండ్ ROC 17.1% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.4% ఉంది. అండ్ కంపెనీ ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉందన్నమాట. ఎర్నింగ్ పర్ షేర్ 8.58 రూపీస్ ఉంది.
అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 68.3 crores మాత్రమే ఉందండి. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా మనం కన్సిడర్ చేయొచ్చు దీన్ని. కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉందండి. మార్చ్ 2023 కంపెనీ 816 crores సేల్స్ పోస్ట్ చేసింది అనమాట. అంతకు ముందు ఇయర్ అయిన మార్చ్ 2022 750 crores సేల్స్ పోస్ట్ చేసింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 18% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 70 crores పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ కూడా ఆల్మోస్ట్ డబుల్ అయింది అనుకోండి. అండ్ ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా డివిడెండ్ కూడా పే చేస్తుందండి. ఆస్ట్రా మైక్రో డివిడెండ్ హిస్టరీ కనుక చూస్తే లాస్ట్ 20 years నుంచి కూడా ఈ కంపెనీ డివిడెండ్ అనేది కన్సిస్టెంట్ గా పే చేస్తుంది అనమాట. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ పర్ షేర్ కి ₹1.60 డివిడెండ్ పే చేసింది. అండ్ 2022 లో ₹1.40, 2021 లో ₹1.20, అలాగే 2020 లో కూడా ₹1.20 పోస్ట్ చేయడం జరిగింది. సో కంపెనీ 20 years నుంచి కూడా కన్సిస్టెంట్ గా డివిడెండ్ అయితే పే చేస్తుంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే డిసెంబర్ 2023 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 6.54% మాత్రమే ఉందండి. బట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 2.94% ఉంటే డిఏ షేర్ హోల్డింగ్ అనేది మాత్రం ఎక్కువగా ఉంది, 14.79%. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 75.74% ఉంది. ఈ కంపెనీలో డిఐ షేర్ హోల్డింగ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ముందుగా మ్యూచువల్ ఫండ్స్, ఏ మ్యూచువల్ ఫండ్స్ ఈ కంపెనీని హోల్డ్ చేస్తున్నాయో చూద్దామండి. దీంట్లో హెచ్డిఎఫ్సి డిఫెన్స్ ఫండ్ ఉంది మెయిన్ గా, అలాగే నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, 361 ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్, కోటక్ ఈక్విటీ ఆపర్చునిటీ ఫండ్, అలాగే కోటక్ ఇండియా ఈక్విటీ కాంట్రా ఫండ్, మోతిలాల్ ఓస్వాల్ నిఫ్టీ మైక్రో క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్, 361 ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, 361 బ్యాలెన్స్డ్ హైబ్రిడ్ ఫండ్, సుందరం లాంగ్ టర్మ్ మైక్రో క్యాప్ ట్యాక్స్ అడ్వాంటేజ్ ఫండ్ సిరీస్ 11, ఇలా చాలా మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. కంపెనీ ఆర్డర్ బుక్ కనుక చూస్తే డిసెంబర్ 2023 కి కంపెనీ ఆర్డర్ బుక్ వాల్యూ అనేది 1813 crores ఉందండి. ఇది కంపెనీ ఫైనాన్షియల్ 2023 లో ఉన్న సేల్స్ కంటే కూడా 2 times ఎక్కువ అనమాట. ఈ సిస్టమ్స్, సబ్ సిస్టమ్ తో పాటు డిఫెన్స్ అండ్ స్పేస్ సెగ్మెంట్ లో సిగ్నిఫికెంట్ టైల్ విండ్స్ తో ఆస్ట్రా మైక్రోవేవ్ అనేది డొమెస్టిక్ అండ్ ఎక్స్పోర్ట్ మార్కెట్ లో మ్యాసివ్ ఆర్డర్ ఇన్ఫ్లో ఆపర్చునిటీ ఉంది. అండ్ ఆస్ట్రా మైక్రోవేవ్ 2028 కి సుమారు 8000 crores ఆర్డర్స్ రిసీవ్ చేసుకుంటుందని కంపెనీ మేనేజ్మెంట్ చెప్తుందన్నమాట. ముఖ్యంగా డిఫెన్స్ అండ్ స్పేస్ ఎలక్ట్రానిక్స్ లో రా మెటీరియల్స్ అండ్ సబ్ కంపోనెంట్స్ డొమెస్టిక్ పర్చేజ్ పెరగడం వలన సప్లై చైన్ డిఫికల్టీస్ తగ్గుతాయి, అలాగే ఓవరాల్ ఎగ్జిక్యూషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ కంపెనీకి స్ట్రాంగ్ R&D మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. ఆస్ట్రా మైక్రోవేవ్ ఎక్స్టెన్సివ్ డొమైన్ ఎక్స్పీరియన్స్, అలాగే R&D ఇంపార్టెన్స్ ఇస్తూ ఎక్స్పాండ్ అవుతున్న ఇండియన్ డిఫెన్స్ మార్కెట్ లో లార్జర్ షేర్ ని క్యాప్చర్ చేయడానికి వెల్ పొజిషన్ లో ఉందని చెప్పుకోవచ్చు. రాడర్, మిసైల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, శాటిలైట్ అండ్ MMIC అండ్ అదర్ కమ్యూనికేషన్స్ తో సహా ఎయిర్ బోర్న్, నావల్, గ్రౌండ్ బేస్డ్ ప్లాట్ఫామ్స్ కోసం కంపెనీ ఇంపార్టెంట్ సబ్ సిస్టమ్స్ డిజైనింగ్, డెవలపింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. మైక్రోవేవ్ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్ లో స్ట్రాంగ్ డొమైన్ నాలెడ్జ్ తో ఆస్ట్రా మైక్రోవేవ్ సబ్ సిస్టమ్స్, కంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ నుండి వైడ్ రేంజ్ ఆఫ్ హై అండ్ హై వాల్యూ క్రిటికల్ మైక్రోవేవ్ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్ బేస్డ్ ఎక్విప్మెంట్స్ డెవలప్ అండ్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి లైక్ గ్యాలియం నైట్రైడ్, ట్రాన్స్మిట్ అండ్ రిసీవ్ మోడల్స్, NAV IC చిప్స్ అండ్ అదర్ కీ రాడర్స్ అండ్ EW సిస్టమ్ తో వాల్యూ చైన్ ని పెంచిందనమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹63.50 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 4% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 43% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 153% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 5 years పీరియడ్ లో కనుక చూస్తే 533% పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. సో కంపెనీకి రోబస్ట్ ఆర్డర్ బుక్, స్ట్రాంగ్ R&D క్యాపబిలిటీస్ అండ్ ఇండిజినైజేషన్ కోసం గవర్నమెంట్ పుష్ తో డిఫెన్స్ అండ్ స్పేస్ సెక్టర్ లో పెరుగుతున్న ఆపర్చునిటీస్ ని యూజ్ చేసుకోవడానికి ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ అనేవి వెల్ పొజిషన్ లో ఉన్నాయండి. వేరియస్ ప్లాట్ఫామ్స్ కోసం క్రిటికల్ సబ్ సిస్టమ్స్ అండ్ కంపోనెంట్స్ డెవలప్ చేయడంలో కంపెనీకి ఉన్న ఎక్స్పర్టైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది కమింగ్ ఇయర్స్ లో సిగ్నిఫికెంట్ ఆర్డర్స్ రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో డిఫెన్స్ సెక్టర్ కి పెరుగుతున్న డిమాండ్ వల్ల మనం స్మాల్ క్యాప్ కంపెనీ అయిన ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ ని కన్సిడర్ చేయొచ్చండి. మార్కెట్ డౌన్ అయినప్పుడు లేదంటే మంత్లీ ఆర్ డైలీ స్టాక్ SIP కోసం ఈ కంపెనీని కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. Thank you for watching. Have a good day.